నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. కైలాస మానస సరోవర యాత్ర అనగానే తెలుగు రాష్ట్రాల్లో అందరికీ గుర్తొచ్చే పేరు శ్రీ గాయత్రి టూర్స్. అయితే దశాబ్దాలుగా ఎంతో మందిని కైలాస యాత్రలతో పాటు ఎన్నో దేశ విదేశాల యాత్రలకు కూడా తీసుకెళ్తూ ఉంటారాయన. సో ప్రస్తుతం శ్రీ గాయత్రి టూర్స్ అధినేత భరత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే అండి భరత్ శర్మ గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఓకే. సో మన గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనగానే అందరికీ కైలాసగిరి యాత్ర, కైలాస మానస సరోవర యాత్రే గుర్తుకొస్తుంది. సో అసలు జనరల్గా వెళ్తే మనం అసలు కైలాసగిరి అనేది ఎక్కడుంది, కైలాస మానస సరోవర యాత్ర యొక్క విశిష్టత ఏంటి, మరి మీరు ఒక్కసారైనా వెళ్ళాలి అని చాలామంది మీ దగ్గరకు వస్తూ ఉంటారు కదా. సో ఏ ఏ విధంగా వాళ్ళని మోటివేట్ చేస్తుంటారు, ఎలా తీసుకెళ్తూ ఉంటారు? ఎస్ అమ్మా, ముందుగా ప్రైమ్ 9 ప్రేక్షకులకు నమస్కారం. సహజంగా అమ్మ, కైలాస మానస సరోవర యాత్ర అనగానే ఒక హిందుత్వ భావాలు ఉన్నటువంటి వారికి, ఆధ్యాత్మిక చింతన ఉన్న వారికి, ఎవరైతే డివైన్తో కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రతి సోల్కి అదొక లైఫ్ టైం డ్రీమ్గా, ఒక లైఫ్ టైం అచీవ్మెంట్గా ఒక అన్ని యాత్రలు చేసుంటారు. చార్ధామ, అమర్నాథ్ లాంటి అన్ని యాత్రలు చేసుంటారు. ఇటువంటి యాత్రలన్నింటినీ ఒక నాలాంటి ఆపరేటర్ ద్వారా చేసి ఉండొచ్చు, లేదంటే వారు సొంతంగా కూడా వెళ్ళి చేసి ఉండొచ్చు. కానీ కైలాస మానస సరోవర యాత్ర అనేటువంటి యాత్ర ఏదైతే ఉందో, ఇది అన్ని యాత్రలు రాజు లాంటి యాత్రలు అవుతే ఈ కైలాస మానస సరోవర యాత్ర అనేటువంటిది రారాజు లాంటి యాత్ర అని చెప్పచ్చు. అటువంటి రారాజు లాంటి యాత్రకు వెళ్ళాలంటే, సొంతంగా వెళ్ళాలని ఎంత ప్లాన్ చేసినా కూడా ఖచ్చితంగా నాలాంటి ఆపరేటర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఎందుకంటే వారందరికీ గ్రూప్ పర్మిట్ అని, ఈ రకంగా గ్రూప్ పర్మిట్స్ అండ్ గ్రూప్ వీసాస్ అన్ని కూడా మనకు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో ఈ గ్రూప్ పర్మిట్స్ అండ్ గ్రూప్ వీసాస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇండివిజువల్గా ఎవరికి ఫర్నిష్ చేయరు. కాబట్టి ఎనీ ట్రావెల్ ఏజెంట్ ఖచ్చితంగా హెల్ప్ చేయాల్సిందే. అంటే ఖచ్చితంగా వెళ్ళాలనుకునే వాళ్ళు ఏదో ఒక ట్రావెల్ ఏజెంట్ ద్వారా వెళ్ళాల్సిందే, డెఫినెట్గా అమ్మ, దాని డౌట్ లేదు. కాబట్టి అటువంటి యాత్రకు కావాల్సినటువంటి ఒక వ్యవహారాల్లో అసలు కైలాస యాత్ర అంటే ఏంటి అనేటువంటిది ఒక క్వశ్చన్కి ఒక నిర్వచనంలో చెప్పాలి అంటే, మన మహాన్యాసంలో ఒక శ్లోకం చెప్తారమ్మా. కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్రమోదంతి తన్మే మన శివ సంకల్పమస్తు అని మహాన్యాసంలో ఒక శ్లోకం వస్తుందమ్మ. అంటే అర్థం కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయ అంటే కైలాసానికి మించినటువంటి ఒక సుందరమైనటువంటి రమణీయమైనటువంటి ఒక ప్రదేశము ముక్కోటి దేవతలకే లేదు. అటువంటిది మానవుడికి మనమెంత. కాబట్టి అటువంటి యొక్క రమణీయమైనటువంటి ఒక ప్రదేశం చుట్టూ తనివి తీరుతూ అందరూ ముక్కోటి దేవతలే ప్రదక్షిణ చేస్తూ ఉంటారట. మన అన్ని యాత్రలకు వెళ్తే దేవాలయాలు, అభిషేకాలు, అర్చనలు, విగ్రహాలు, దాన ధర్మాలు లాంటివి కనబడితే, ఒక కైలాస యాత్రల్లో మాత్రం ప్రకృతే దేవాలయం, అక్కడ ఇంకో దేవాలయం ఉండదు. ఎవరైతే అమితమైనటువంటి భక్తి, శ్రద్ధ, విశ్వాసాలతో ఎవరైతే అక్కడ కైలాస యాత్రకు వెళ్తారో వారికి ఆ కొండపైనో లేతే కొండలోనో ప్రకృతిలోనో పరిక్రమ చేసే సమయాల్లోనో ఆ చరణ్ స్పర్శకు వెళ్ళేటువంటి దారిలోనో ఎక్కడో ఒక దగ్గర ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఏదో ఒక రకమైన అనుభూతి, నేను పార్వతీ పరమేశ్వరుని చూశాను అని ఖచ్చితంగా అనిపిస్తుందట. అట్ ది సేమ్ టైం ఏంటంటే కైలాస మానస సరోవర యాత్రకు సంబంధించి ఆ యాత్రలో మనం పరిక్రమ చేసేటప్పుడు ఈయన అసుర పూజితుడు అని చెప్తారమ్మా. అంటే దేవతల ద్వారా, అదేవిధంగా రాక్షసుల ద్వారా కూడా పూజింపబడేటువంటి ఏకైక వ్యక్తి, ఏకైక ఈశ్వరుడు ఆయన కేవలం శంకరుడు మాత్రమే, అది కైలాసనాథుడు మాత్రమే. కాబట్టి అక్కడ కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు, యక్షులు, నాదసాధువులు, దేవతలు, రాక్షసులు అందరూ ఆయన అపాయింట్మెంట్ కోసం రావాల్సిందే, ప్రదక్షిణ చేయాల్సిందే. అటువంటి ఒక కైలాసగిరి దగ్గరలో ఉన్నటువంటి మానస సరోవరంలో బ్రహ్మ మానస పుత్రిక అని పిలిచేటువంటి ఆ యొక్క సరోవరంలో చాలా క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉంటాయమ్మా. సుమారుగా 110 కిలోమీటర్ల రేడియస్ ఉన్నటువంటి ఒక పెద్ద సరస్సు, చిన్న కొలను కాదు అది, చాలా పెద్ద సరస్సు, ప్యూరెస్ట్ లేక్ వాటర్ అది. అటువంటి యొక్క మానస సరోవరం యొక్క స్నానమాచరించేటువంటి ఒక తరుణం గమనిస్తే ముక్కోటి దేవతలందరూ నక్షత్ర రూపంలో వచ్చి, వారందరూ ఒక్కొక్క నక్షత్రాలుగా వచ్చి ఆ మానస సరోవరంలో స్నానమాచరించి బ్రాహ్మీ ముహూర్తంలో వారు స్నానమాచరించి వెళ్తూ ఉండేటువంటి ఘటన మనం ప్రతి ఒక్కరం చూడొచ్చు మన కళ్ళతో ప్రతిరోజు. సో ఇటువంటి అద్భుతమైనటువంటి ఒక యాత్రని ఖచ్చితంగా ఈ దేహంతోనే శివుడిని చూడాలి అని అనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కైలాస యాత్ర అంటే ఒక లైఫ్ టైం అచీవ్మెంట్గా ఉంటుంది. సో ఒకప్పుడు ఇదంతా కూడా మన భరత భూమి, మన భారతదేశం, మన జంబూ ద్వీపం, మన భరతఖండంలో ఉన్నప్పటికీ భౌగోళికంగా ఇది మొదట్లో టిబెట్ ప్రాంతానికి, ఆ తర్వాత టిబెట్ని కాస్త చైనా ఆధీనంలో ఉంచుకోవడం వల్ల మనం ఈ యొక్క భారతదేశం నుండి నేపాల్ నుండి టిబెట్, విచ్ ఈజ్ ఆక్యుపైడ్ బై చైనా, 4 దేశాలతో కూడినటువంటి యొక్క పర్మిట్లు, వీసాలు, ఫ్లైట్స్, హెలికాప్టర్స్
ఇన్నిటిని బేస్ చేసుకుంటూ వెళ్ళేటువంటి అద్భుతమైనటువంటి ఒక యాత్రగా ఈ చెప్పచ్చు. యాత్ర 4 దేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఎస్ తల్లి. ఓకే అండి. సో అయితే ఇప్పుడు యాత్రకి చాలా మంది వెళ్ళాలనుకుంటారు. ఆఫ్ కోర్స్ మీరు అన్నట్లు చాలా పర్మిట్స్ కూడా కావాలన్నారు. మరి వాళ్ళు ఎవరైతే ప్రయాణం చేయాలనుకుంటారో వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలాంటి రూల్స్ ఏమి కానీ డాక్యుమెంట్స్ అడుగుతారు? ఎలాంటి రూల్స్ మీరు అడుగుతూ ఉంటారు వాళ్ళకి సంబంధించి? సహజంగా కైలాస మానసరోవర్ యాత్ర చేయాలి అని అంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారిపోతూనే ఉంటాయమ్మా. ఇది కైలాస యాత్ర 2020 కోవిడ్ వచ్చిన దగ్గర నుండి ఈ రోజు 20, 21, 22, 23, 24 వరకు కూడా దశల వారీగా అన్ని దేశాల వారిని అప్పుడప్పుడు అలౌ చేస్తూనే ఇండియన్స్ని మాత్రం, ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ని మాత్రం వారు అలౌ చేయకుండా, అలానే పర్మిట్ అండ్ వీసాస్ ఇవ్వకుండా ఆపుతూ రావడం అంటూ జరుగుతూ వచ్చింది. ఈ ప్రక్రియలో ఎన్నెన్నో మార్పు చేర్పులు జరిగాయి. అదేవిధంగా ఈ మార్పు చేర్పుల్లో భాగంగా ఎన్నో రేట్ ఫ్లక్చుయేషన్స్ అయి ఉంటాయి. ఈ యొక్క మార్పు చేర్పుల్లో భాగంగా అప్పుడు ఉన్నటువంటి ఒక రేట్కి ఇప్పుడున్నటువంటి ఒక ఫేర్స్కి ప్రతి దగ్గర మార్పు చేర్పులు అయి ఉంటాయి. డాక్యుమెంటేషన్స్లో కూడా చాలా మార్పులు ఉంటాయి. అందులో భాగంగా గమనిస్తే ప్రతి ఒక్కరూ కైలాస యాత్ర చేయాలి అనే సంకల్పం వారి యొక్క మైండ్లో, వాళ్ళ మనసులో రాగానే చేయవలసినటువంటి మొట్టమొదటి పని వారి దగ్గర అసలు పాస్పోర్ట్ ఉందా, ఉంటే కనీసం అది 1 year వ్యాలిడిటీతో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సెకండ్ మెయిన్ థింగ్, వారికి ఎవరికి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉండకూడదు, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. ఎందుకంటే వారు ఇక్కడ నుండి హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్నారు. ఆల్మోస్ట్ సీ లెవెల్కి ఆల్మోస్ట్ ఒక అమర్నాథ్ యాత్రకు పోలిస్తే దానికి 4 హైట్కి వెళ్తున్నాం కాబట్టి హై ఆల్టిట్యూడ్లో మనకు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడము, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇబ్బంది పడతారు తప్ప పేస్ మేకర్లు, స్టంట్లు, కిడ్నీ రిప్లేస్మెంట్స్ కానీ ఏవి బీపీలు, షుగర్లు, థైరాయిడ్స్ ఇవన్నీ ఏవి అప్లికబుల్ కావమ్మా. ఒక బ్రీతింగ్ ప్రాబ్లం ఉందా, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా మాత్రమే మనం ఈ యాత్రకు సంబంధించి ఆలోచించాలి. నెంబర్ 1. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే ఇందులో ఏజ్ లిమిట్స్ ఉన్నాయి తల్లి. ఒకటి, అంత హై ఆల్టిట్యూడ్కి వెళ్ళేటువంటి ప్రాంతానికి ఇండియన్స్ ఎవరికైనా సరే వారి బాడీ మెటబాలిజం బట్టి 70 years క్రాస్ చేసిన వారికి రెస్పిరేటరీ సిస్టమ్ సరిగ్గా పనిచేయదేమో అనే ఉద్దేశంతో వారిని 70 వరకు మాత్రమే అలౌ చేస్తూ కైలాస యాత్రకి రిస్ట్రిక్షన్స్ చేయడం జరిగింది. సో ఈ కైలాస యాత్రకి సంబంధించినటువంటి ఈ వ్యవహారం జరగాలి అన్నప్పుడు, ఆచరణలో పడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క వ్యాలిడ్ పాస్పోర్ట్ 1 year నుంచి, అదేవిధంగా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడంతో పాటు 70 years లోపల ఉన్నప్పుడే, ఓపిక ఉన్నప్పుడే తీరిక చేసుకొని యాత్ర చేస్తే ఖచ్చితంగా జీవితంలో కైలాస యాత్ర కంటే ముందు లైఫ్ స్టైల్ ఒక రకంగా ఉంది, కైలాస యాత్ర తర్వాత వారి లైఫ్ స్టైల్ ఇంకో రకంగా ఉంది అనేటువంటి ఒక ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గమనిస్తారు అని నేను అనుభవించినటువంటి ఒక ప్రాక్టికల్ అనుభూతి అని చెప్పొచ్చమ్మా. ఓకే. సో 70 years దాటితే తీసుకెళ్లారు అంటున్నారు. సో మరి చిన్న బిలో ఏజ్ అంటే స్టార్టింగ్ ఏజ్ ఏంటండి? ఆల్మోస్ట్ మనం 13 years నుంచి అట్లీస్ట్ వారికి సబ్ కాన్షియస్ మైండ్లో ఏం జరుగుతున్నా సరే వారి బాడీ మెటబాలిజం గురించి చెప్పేటట్టుగా ఉంటే 13 years నుంచి మనం 70 వరకు తీసుకెళ్ళొచ్చమ్మ యాత్రకులని. ఓకే. 13 years. అంతకన్నా చిన్న పిల్లల్ని అలౌ చేయరు. ఓకే. ఇంకొకటి ఏంటంటే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఓకే అన్నారు మీరు. అంటే లంగ్స్ ఇన్ఫెక్షన్స్ అయితే డెఫినెట్లీ నో అన్నారు. బట్ ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ కొంతమందికి బీపీలు, షుగర్లు ఇలాంటి రెగ్యులర్ మెడికేషన్ వాడే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడ మీరే ఎలా ఇస్తారు? అమ్మ సహజంగా ఇందాక చెప్పినట్టుగా ఒక హెల్త్ ఇష్యూస్లో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ మాత్రమే వస్తాయని చెప్తున్నాం కాబట్టి ఆ రెస్పిరేటరీ సిస్టమ్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మాత్రమే మనకు సంబంధించినటువంటి ఒక మెయిన్ జాగ్రత్త పడవలసినటువంటి హెల్త్ ఇష్యూ. వీటి కోసం ఒక హోమియోపతి మెడిసిన్ ఉంది. ఈ మెడిసిన్ ప్రతి కైలాష్కి వెళ్ళేటువంటి ప్రతి బ్యాచెస్కి మనం అందించడం జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ఎస్ అమ్మ. అది కూడా ఒక డాక్టర్ గారు ఫ్రమ్ గుడివాడ, చింత రవీందర్ గారిని వారు ఆ మెడిసిన్ తయారు చేశారు. అది కైలాస యాత్రకి, హై ఆల్టిట్యూడ్స్కి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరికి ఆయన ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వారు సర్వ్ చేస్తారు. సో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో వారు కూడా ఈ సంవత్సరం ట్రావెల్ చేస్తున్నారు సతీ సమేతంగా. సో వారి ద్వారా ఈ మెడిసిన్ మనం అందజేస్తాం ప్రతి ఒక్కరికి. ఆ మెడిసిన్ వాడిన ప్రతి ఒక్కరికి, ఏ ఒక్కరికి కైలాస యాత్రలో ఈ హై ఆల్టిట్యూడ్ ప్రాబ్లం రాదు అన్నది 100కి 1000% సత్యము. అయినా కూడా అటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే వాళ్ళని రెస్క్యూ ఆపరేషన్స్ ద్వారా రెస్క్యూ చేయడానికి ఒక టీం ఉంటుందమ్మా. కైలాస యాత్ర అంటే కేవలం ఒక 10 మందితో 5 మందితో చేసే యాత్ర కాదు. ఆల్మోస్ట్ ఈ కైలాస యాత్రకి కనీసం 80 మంది నుంచి 100 మంది యాత్రికులకి ఒక 30 నుంచి 35 మంది తెర ముందు, తెర వెనకల, బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్లో టీమ్స్ వర్క్ చేస్తూ ఉంటేనే కైలాస యాత్ర సక్సెస్ఫుల్గా జరుగుతుంది. సో వీరికి కేవలం ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పాము వారే తీసుకొస్తారు అన్నటువంటి వాతావరణం కాకుండా వీరి యొక్క ప్రతి మినిట్ టు మినిట్ మనం కొద్దిగా సరి చేసుకుంటూ డిజైన్ చేస్తూ
వీరిని హైదరాబాద్ నుంచి హైదరాబాద్ వరకు తీసుకొని వచ్చి తిరిగి వారి యొక్క గమ్యస్థానాలు వారికి అప్పజెప్పేటువంటి ఒక బాధ్యత వరకు మనం తీసుకురావాల్సి వస్తుంది. సో హెల్త్ అండ్ రెగ్యులేషన్స్లో కానీ హెల్త్ ప్రాబ్లమ్స్లో కానీ ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకొని ఈ యాత్ర చేయాలి. మిగతా మీరు చెప్పినట్టుగా అదర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఆ రీజన్లో అదర్ ఇష్యూస్కి ఏ ఇంపాక్ట్ ఉండదు, బికాజ్ ఓన్లీ హై ఆల్టిట్యూడ్ వల్ల వచ్చినటువంటి సిక్నెస్ తప్ప. సో ఈ విషయాలని కాస్త జాగ్రత్తగా మైండ్లో పెట్టుకొని, అందుకే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా కేవలం యాత్రకి బుక్ చేసుకున్నామా, కైలాస యాత్రకి వెళ్ళి పంపిస్తున్నామా అని కాకుండా వీరందరికీ కైలాస మానస సరోవర యాత్రకు సంబంధించినటువంటి హై ఆల్టిట్యూడ్కి సంబంధించినటువంటి దానికి రెసిస్ట్ కావాలి, అక్యుములేట్ కావాలి, అడ్జస్ట్ కావాలి అనే ఉద్దేశంతో వీరందరికీ ప్రతిరోజు యోగా క్లాసెస్ని పెట్టి ఒక యోగా ట్రైనర్ ద్వారా వారి యొక్క బాడీ మెటబాలిజంని, వారి యొక్క మెంటల్ అండ్ ఫిజికల్ స్టేటస్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఆ క్లైమేట్కి అయినా ప్రతిరోజు మనం ట్రైనింగ్ ఇప్పిస్తూ రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 3 months ముందే వాళ్ళు బుక్ చేసుకోవాలి, బికాజ్ ఇవన్నీ ప్రాసెస్ చేయాలంటే. సో ఆ ప్రాసెస్ బుక్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఈ యొక్క యోగా క్లాస్ మొదలవుతూ ఉంటాయి. ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ దేర్ టూర్ ప్యాకేజ్ అమ్మ. సో వారికి ఇచ్చే కాంప్లిమెంటరీ కిట్సే కానీ జర్కిన్సే కానీ ఇవన్నీ కూడా వారి యొక్క యాత్రలో భాగంగానే మనం వారికి అందిస్తాం తప్ప ఇవేవి సపరేట్ కాదు. మెయిన్ టార్గెట్, మెయిన్ మోటో ఏంటంటే కైలాస యాత్రకు అందరూ తీసుకెళ్తారమ్మ. కానీ కైలాస యాత్ర యొక్క చరణ్ స్పర్శని ఈ సంవత్సరం అలౌ చేస్తున్నారు. క్లైమేట్ బాగుంటే కైలాసగిరిని మన 2 చేతులతో మనం టచ్ చేయొచ్చు. అదేవిధంగా కైలాసగిరి యొక్క పరిక్రమ 3 రోజుల పరిక్రమ ఆల్మోస్ట్ 54 kilometers ఉంటుంది. మనం ఇప్పుడు అరుణాచలంలో గిరి పరిక్రమ ఎలా చేద్దాం అనుకుంటాము, కైలాసగిరి పరిక్రమ లైఫ్ టైం అచీవ్మెంట్ అందరికీ. ఆ అచీవ్మెంట్ లాంటి పరిక్రమ చేయించాలనే తపనతో మనం ఇవన్నీ చేయాలి. కేవలం యమద్వార వరకు వెళ్ళి కైలాసగిరి దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఇవేవి అవసరం లేదు. టచ్ చేసే ఆపర్చునిటీ ఈసారి కల్పిస్తుంది. ఒకటి. రెండోది పరిక్రమ చేయాలి అని అంటే లంగ్ ఎక్స్పాన్షన్స్ అయ్యి మనం ఇక్కడే ప్రిపేర్ అయ్యి వెళ్ళకపోతే ఒక్కసారి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం డౌన్ అయిపోతాం తప్ప మనం క్లైమేట్కి అడ్జస్ట్ కాలేమో అని ఒక ఆలోచన. సో ఇదంతా కూడా కైలాస యాత్ర అనేటువంటిది ఇది ఒక తెర వెనకల సుదీర్ఘమైనటువంటి యొక్క వ్యయ ప్రయాసాలతో అదేవిధంగా ఎన్నో వర్కౌట్స్తో చేసేటువంటిది కాబట్టి అందులో వెళ్ళేటువంటి వారందరూ కూడా పెద్దవాళ్ళే, ఎవరు చిన్నపిల్లలు వెళ్ళరు కాబట్టి ఆ పెద్దవారందరికీ కావాల్సిన జాగ్రత్తలతో వాళ్ళ పేరెంట్స్ని మనకు అప్పచెప్తే మనం వారిని తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా తీసుకొచ్చేటువంటి బాధ్యత మనం తీసుకోవాల్సి వస్తుందమ్మా. సో రెస్క్యూ ఆపరేషన్ ఉంటుంది అని అంటే లైక్ ఎలాంటివండి, అంటే జాగ్రత్తలు ఎలా ఉంటాయి? లైక్ అమ్మా మనం ఖచ్చితంగా ఆక్సిజన్ సిలిండర్స్ క్యారీ చేయాల్సి వస్తుంది, గమ్మో బ్యాగ్స్ కవర్ చేయాల్సి వస్తుంది, వారికి మినిట్ టు మినిట్ మనం పల్స్ రేట్ ఇవన్నీ గమనించాల్సి వస్తుంది, వారి యొక్క బాడీ మెటబాలిజం ఏ టైంలో ఎట్లా మారుతుందో చూసుకొని దాన్ని బట్టి వారిని సేఫ్ ప్లేసెస్కి మనం తీసుకువెళ్ళాల్సి వస్తుంది. సో ఇవన్నీ పీరియాడికల్గా వారి పైన మానిటర్ చేసేటువంటి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారమ్మా. సో ఇదంతా చేయాల్సిన పని అంతా జరుగుతూ వస్తుంటుంది. ఆ యొక్క సందర్భం బట్టి వారి బాడీ మెటబాలిజం బట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వస్తారమ్మా. ఓకే అండి, నైస్ అండి. అలాగే చాలా మంది యాత్ర చేయాలనుకుంటారు కానీ ఏ టైంలో చేస్తే బాగుంటుంది అనేది తెలియదు. సో ఏ సీజన్లో చేస్తే బెస్ట్ అంటారు? ఎస్ అమ్మా, సహజంగా చార్ధామ్ ఎట్లయితే మనకు మే నుంచి స్టార్ట్ అయ్యి మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు చార్ధామ్ యాత్ర నడుస్తుందో అదే కైలాష్ కూడా మంచుతో కప్పబడినటువంటి ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మనకు మానవులకి దర్శించుకోవడానికి అనుకూలంగా కనిపించేటువంటి యొక్క క్లైమేట్కి మనం మే నుంచి స్టార్ట్ అవుతే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మిడ్ వరకు వెళ్ళొచ్చు. ఈ సంవత్సరం చైనా వారు పర్మిట్ అండ్ వీసా ఇవ్వడం ఆలస్యం చేశారు కాబట్టి నాతో పాటు తోటి యాత్ర ఆపరేటర్స్, టూర్ ఆపరేటర్స్ అందరికీ మేలో కుదరలేదు. సో జూన్ ఎండింగ్ ఇప్పుడు బ్యాచెస్ వెళ్తూ ఉన్నాయి. సో కైలాష్ మానస యాత్ర సంబంధించి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా కూడా మొట్టమొదటిగా ఒక 65 అండ్ ఒక 35తో అలా మొదలు పెడితే ఒక 100 మంది యాత్రికుల్ని మనం ఫస్ట్ బ్యాచ్లో రేపు 29 జూన్ వీరందరికీ పర్మిట్ అండ్ వీసాస్ రావడం జరిగింది. సో వీరందరికీ మొట్టమొదటిగా ఈ జూన్ ఎండ్ మొదటి బ్యాచ్ ఆఫ్టర్ 5 years కైలాష్కి వెళ్ళేటువంటి అవకాశం, అదృష్టం, వారిని తీసుకెళ్ళేటువంటి అదృష్ట భాగ్యం నాకు వారితో ట్రావెల్ చేసేటువంటి అదృష్టం వచ్చిందని అనుకోవచ్చమ్మా. నైస్ అండి. సో అలాగే వీళ్ళందరినీ తీసుకెళ్తూ ఉంటారు. అఫ్ కోర్స్ మనం పక్క రాష్ట్రానికి వెళ్తేనే ఫుడ్కి కావచ్చు కొన్ని రకాల అరేంజ్మెంట్స్కి ఇబ్బంది పడుతుంటాం. మరి వీళ్ళు రకరకాల దేశాలు వెళ్తూ ఉంటారు, మరి అక్కడ ఫుడ్ కావచ్చు వాళ్ళ జనరల్గా అలవాటైన ఫుడ్ వేరే వీళ్ళు తినేది, మరి మీరు ఎలా అరేంజ్ చేస్తారు ఫుడ్? అమ్మ సహజంగా మనం నార్త్ ఇండియా వెళ్తేనే విన్నట్టుగా మన యొక్క ప్రాంతానికి ఆ ప్రాంతానికి చాలా ఫుడ్ డిఫరెన్షియేషన్ ఉంది. ఆ ఫుడ్ డిఫరెన్సెస్ వల్ల వాళ్ళు వారి యొక్క మెటబాలిజంని ఇబ్బంది పెట్టుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఇక్కడ కైలాస యాత్రకు వెళ్ళేటువంటి ఈ సమయంలో ఈవెన్ పరిక్రమతో సహా హైదరాబాద్ నుంచి బయలుదేరినా, బెంగళూరు నుంచి బయలుదేరినా, చెన్నై నుంచి బయలుదేరినా, ఏ ప్రాంతం వారైనా సరే వారి ప్రాంతాల నుంచి బయలుదేరి వారి ప్రాంతాల వరకు వచ్చే వారి వరకు కూడా
గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి మీరు ట్రావెల్ చేయకముందు మీ యొక్క వెయిట్ చూసుకుంటే ఎంత ఉంటుందో దానికి ఒక 2 kilos ఖచ్చితంగా పెరిగి తిరిగి రావాలి కైలాస యాత్ర అయినా 10 daysలోనే అని చెప్తాం. సో మనకు అలవాటైన ఫుడ్డే ఉంటుందని సో చెప్తున్నారు. మన సౌత్ ఇండియన్ ఫుడ్, మన ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్, మన టేస్ట్కి అనుకూలంగా ఉన్నటువంటి ఫుడ్ని అందులో కార్బోహైడ్రేట్స్ తక్కువ చేసి ప్రోటీన్స్ ఎక్కువ ఇచ్చేటువంటి యాత్ర ఇదంతా. ఓకే. ఇందులో ఫుడ్లో కూడా వారి యొక్క యాత్ర సక్సెస్ అనేటువంటిది ముడిపడి ఉంటుంది. కాబట్టి కార్బోహైడ్రేట్స్ని తగ్గించి ప్రోటీన్ ఫుడ్ని ఎక్కువ ఇచ్చుకుంటూ వస్తూ వారి యొక్క బాడీ మెటబాలిజం జాగ్రత్తగా కాపాడుకుంటూ వారికి అన్లిమిటెడ్ ఫ్రూట్స్, అన్లిమిటెడ్ జ్యూసెస్ లాంటివి అప్పుడప్పుడు టైం టు టైం ఇచ్చుకుంటూ వారి బాడీని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ బట్టే వాళ్ళ బాడీ గట్టిగా స్టాండ్ అవుతుంది. కాబట్టి ఆ క్లైమేట్ తగ్గట్టుగా ఆ ఫుడ్ కూడా మనం అరేంజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కడ ఫుడ్కి సంబంధించి 0.001% కూడా ఎక్కడ ఇబ్బంది ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా కైలాస యాత్రలో యాత్రికులకు ఉండదు అని చెప్పొచ్చమ్మా. ఓకే అండి. సో అలాగే కైలాస యాత్రకి ఏదైతే ఉందో చాలా రకాల రూట్స్లో వెళ్తూ ఉంటారు కదా. సో ఏ రూట్స్లో వెళ్తే బాగుంటుంది అంటారు? అమ్మ సహజంగా అందరు 2 మార్గాలు ఎన్నుకుంటారు. ఒకటి గవర్నమెంట్ ద్వారా వెళ్ళేటువంటి ఒక లిపులేక్ పాస్ ద్వారా వచ్చే మార్గం అయితే ఓన్లీ గవర్నమెంట్ ద్వారా ఎన్నో డాక్యుమెంటేషన్స్తో కూడినటువంటి ఒక యాత్ర, చాలా లెంత్ యాత్ర. అది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపరేట్ చేసినటువంటి యాత్ర. ఇది కాకుండా లాసా ద్వారా కూడా వెళ్తారు. అది చాలా లెంత్ యాత్ర, అది పెద్దగా అవసరం లేదనుకుంటారు. సో 2 మార్గాలు చూస్ చేసుకుంటారు. ఒకటి హైదరాబాద్ నుండి కాఠ్మండు వెళ్ళి కాఠ్మండు నుంచి బై రోడ్ మొత్తం కూడా చేసుకుంటూ మానసరోవరం అండ్ కైలాసగిరి, కీరోంగ్, సాగా, అదేవిధంగా మనం ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ లాంటి యొక్క ప్రదేశాలు దాటుకుంటూ వెళ్ళి చేసేటువంటిది 14 రోజులు సమయం పడుతుంది. 14 రోజులు ప్లస్ 1900 kilometers బై రోడ్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది హిల్ ఏరియాస్లో వాటిలో ట్రావెల్ చేస్తూ. సో 14 రోజులు అప్ అండ్ డౌన్, మళ్ళీ 2 days 16 days ప్లస్ అక్కడ లోకల్ సైట్ సీయింగ్లో పశుపతినాథ్ దర్శనము, డోలేశ్వర్ మహాదేవ్ ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాలంటే ఒక 2 days టైం పెట్టుకోవడము, 1 or 2 days. సో ఇదంతా 17 to 18 days అవుతుంది బై రోడ్డు మార్గం గుండా. అదే హెలికాప్టర్ మార్గం కూడా మనం వయా లక్నో, నేపాల్గంజ్, సిమికోట్, హిల్సా, తక్లాకోట్, మానసరోవర్, డార్చన్, యమద్వారన్ పరిక్రమ చేసుకుంటూ తిరిగి వస్తే కూడా మనం హైదరాబాద్ నుండి 9 daysలో చరణ్ స్పర్శ్కి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఆ అవకాశం కూడా వారికి ఇవ్వాలి యాత్రికులకు అనే ఉద్దేశంతో ఈసారి ఇంక్లూడింగ్ చరణ్ స్పర్శ్తో సహా మనం పర్మిట్ తీసుకొని 10 days యాత్రగా ఈసారి మనం బై హెలికాప్టర్ రూట్స్లో వెళ్తుంటారు. ఓకే. సో ఈ రెండింటికి డేస్లో చాలా డిఫరెన్సియేషన్ ఉంది, ట్రైన్లో డిఫరెన్సియేషన్ ఉంది. సో 100 మంది మా దగ్గర కైలాస యాత్రకు వస్తే అందులో 99 మంది అందరూ చూస్ చేసుకున్న ది బెస్ట్ మార్గం హెలికాప్టర్ రూట్. 9 daysలో వెళ్ళొస్తారు. ఓపికలు ఉండవు, ఇంట్లో కమిట్మెంట్స్ ఉంటాయి. సో వారందరికీ ఆ ఎన్నెన్నో కాస్త కారణాల వల్ల షార్ట్ అండ్ స్వీట్గా వెళ్ళేటువంటి ఒక ది బెస్ట్ యాత్రగా ఈ యొక్క హెలికాప్టర్ రూట్ ఎన్నుకుంటారమ్మా. అంటే ఇక్కడ స్టార్ట్ అయితే హైదరాబాద్లో మళ్ళీ 9 daysలో కంప్లీట్ చేసుకొని హైదరాబాద్కి వచ్చేస్తారు. ఎస్ అమ్మా, మనం 10th day ఈవినింగ్ వరకు హైదరాబాద్లో ఉండొచ్చు. ఓకే. అది వేరే రోడ్ మార్గం అయితే ఆల్మోస్ట్ మనకు 16 to 17 days పెట్టుకోవాల్సి వస్తుందమ్మా. ఓకే అండి, డన్. అలాగే ఈ యాత్ర మరి మీరు చెప్పినట్లు ఖర్చు కూడా మరి ఏ రేంజ్లో ఉంటుంది ఏమైనా వివరిస్తారంటే? రోడ్ మార్గం అవ్వచ్చు, హెలికాప్టర్ ద్వారా అవ్వచ్చు. ఎస్ అమ్మా, యాక్చువల్గా ఇవాళ రేపు నేను చెప్పడమే కాదు, గూగుల్లో సెర్చ్ చేసినా మీకు ఆ సంబంధించిన ఒక ఫేస్ దొరికిపోతాయి. ముఖ్యంగా అమ్మ మనం వెళ్ళేటువంటి ఒక మార్గం ఇక్కడ నుండి ఒక ప్రాంతానికి ఢిల్లీ వెళ్ళాలంటే మనం ట్రైన్లో స్లీపర్లో వెళ్ళొచ్చు, 3rd ACలో వెళ్ళొచ్చు, 2nd ACలో వెళ్ళొచ్చు, 1st classలో వెళ్ళొచ్చు. ఇలా అదే బోగిలో ఉన్నటువంటి అదే ట్రైన్లో ఒకటే ట్రైన్లో డిఫరెంట్ బోగిలో డిఫరెంట్ రేట్లు ఉంటాయి. సో ట్రైన్కి ఫ్లైట్కి కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది కదమ్మా. కాబట్టి మనం ఎన్నుకున్న ఒక మార్గాన్ని బట్టి మనం ఎంత ఖర్చు పెట్టుకోవాలనేటువంటిది ఉంటుంది. సో దీనికి సుమారుగా ఈ సంవత్సరం ఒకప్పుడు 2019 వరకు అయితే బిఫోర్ కోవిడ్ 2 లక్షల రూపాయల లోపల 2 lakhsలోగానే మన కైలాస యాత్ర జరిగేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 lakhs పైకి కైలాస మానస యాత్ర వెళ్ళిపోయింది. ఫ్లైట్స్, హెలికాప్టర్స్, పర్మిట్లు, వీసాస్ ప్రతిదీ కాస్ట్లీ పెరిగిపోయింది. ఓకే. సో ఇవన్నీ కాస్ట్ అయిపోయేసరికి ఇది నా ఒకటి సమస్య కాదు, పాపం నాలాంటి ఏజెంట్స్ ఎవరైతే కైలాస యాత్ర ఆపరేట్ చేస్తారో ప్రతి ఒక్కరి సమస్య కూడా ఇది. సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ లైఫ్ పెరిగిపోయింది, కానీ ఏజెంట్ మార్జిన్ మాత్రం అంతవరకే ఉండిపోయింది. సో అంత రేట్ చెప్పేసరికి ఎవరు కైలాష్కి మూవ్ అవ్వలేకపోవడం కూడా ఉంది. కానీ అన్ని ఏర్పాట్లతో కూడా యాత్ర చేయాలి అని అంటే ఏ ఏజెంట్ దగ్గరికి వెళ్ళినా సరే కాంపిటేటివ్ మార్కెట్ కాబట్టి హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. కాబట్టి మార్కెట్లో ఎక్కడికి వెళ్ళినా 5-10 వేల రూపాయలు డిఫరెన్స్ ఉండొచ్చు. అందులో కూడా ఇచ్చే సర్వీసెస్లో కూడా డిఫరెన్సియేషన్ గమనించాలి. సో ఈసారి సుమారుగా మనం ఒక 3 lakhs పైన కైలాస యాత్రకి హెలికాప్టర్ రూట్లో కావచ్చు, ఒక 2.5 ఆ రేంజ్లో మనం బై రోడ్డు మార్గం కూడా కైలాస యాత్ర చేయొచ్చు అని చెప్పచ్చమ్మా. ఓకే అండి. సో అంటే మీరు సింగిల్ పర్సన్కి చెప్పారు కదా, మరి కొంతమంది ఫ్యామిలీ వెళ్దాం అనుకుంటే వాళ్ళకి కూడా సేమ్ ప్రైస్ ఉంటుంది. ఫ్యామిలీ అందరికీ ఖచ్చితంగా ఫ్లైట్ టికెట్ కావాల్సిందే, ఫ్యామిలీ అందరికీ ఖచ్చితంగా వీసాలు అన్ని కావాల్సిందే. కాబట్టి
ఎంతమంది ఫ్యామిలీ ప్యాకేజ్ ఉన్నా సరే పర్ హెడ్ మనం ఈ రకంగా ఖర్చు అవుతుందని చేస్తారు. మనం గైడ్ Yes. చేయొచ్చు అమ్మ. ఓకే అండి. ఈ కంటెంట్ ఈ సబ్జెక్ట్ అంతా కూడా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో మాత్రమే చేస్తే కాదు, ఏ ట్రావెల్ ఆపరేటర్ ఇండియాలో ఉన్నటువంటి ఎవరి దగ్గరికి వెళ్ళినా రూల్స్ ఇవే అని చెప్పడం తల్లి. ఓకే అండి. అండ్ ఇంకొకటి చాలా మంది కొంతమంది ఇంత ఖర్చు పెట్టలేని వాళ్ళు ఉంటారు, బట్ యాత్రకు వెళ్ళాలని చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తారు. మరి వాళ్ళకి ఏమైనా ఆల్టర్నేట్స్ ఉంటాయా? అమ్మ ఇప్పుడు మీరు చాలా చక్కటి వ్యాలిడ్ పాయింట్లు ఎవరెత్తారు ఇక్కడ. 70+ వరకు ఆప్షన్ లేదు. కొంతమందికి బడ్జెట్ తక్కువ ఉంటుంది, అన్ని లక్షలు పెట్టలేరు. కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, వారు కూడా హై ఆల్టిట్యూడ్ వెళ్ళకూడదు. సో ఇన్నిటి పాస్పోర్ట్, హెల్త్ ఇష్యూస్, ఎకనామికల్ బడ్జెట్ ఇవన్నీ లెక్క పెట్టుకొని మనం ఈ యొక్క కైలాస యాత్ర మొత్తం చేయకుండా జస్ట్ 2 డేస్లో ఇక్కడ డైరెక్ట్గా లక్నో, నేపాల్గంజ్ వెళ్ళి నెక్స్ట్ డే ఒక ఫ్లైట్లో, చార్టర్డ్ ఫ్లైట్లో మనం విండో సీట్స్లో వాళ్ళని కూర్చోబెట్టి మనం ఫ్లై అయ్యి ఒక 30 minutes మనం ఏరియల్ వ్యూ అని కైలాసగిరికి సంబంధించిన కైలాసకొండ, కైలాసగిరి ఒక పక్కన మనకు మానస సరోవరం, ఈ రెండు మన కళ్ళతో దూరం నుండి పైన ఆకాశం నుండి చూసే ఒక మార్గం ఒకటి ఉంది, ఏరియల్ వ్యూ లాగా. దాన్ని ఏరియల్ వ్యూ అంటారు. కానీ ఆ ఏరియల్ వ్యూ ఏదో మీరు చూపించిన ఒక ఛానల్లోనే బ్రహ్మాండంగా చూపిస్తారు కాబట్టి అందరు యూట్యూబ్లో చూసుకోవాలనుకుంటారు తప్ప ఎవరు కైలాసగిరిని అంత దూరం వెళ్ళి అనుభవించాలనుకుంటారు తప్ప డెఫినెట్లీ చూడాలనుకోరు. కాబట్టి అది చాలా తక్కువ ప్రిఫర్ చేస్తారు. బట్ అది కూడా కాస్త సమ్వాట్ బెటర్ అనే ఉద్దేశంతో చూడలేము కాబట్టి వెళ్తున్నాం కదా అనే ఆలోచనతో వెళ్తారు. సో ఏరియల్ వ్యూ ఒక ఆప్షన్ పెట్టుకుంటే షార్ట్ అండ్ స్వీట్గా కైలాస యాత్రని కనీసం కళ్ళతో దూరంగా అయినా దర్శించుకోవచ్చు అని మనం కూడా వెళ్ళాము అనిపించుకోవడానికి. Yes, అంటే ఈ 100%. ఏరియల్ వ్యూలో మళ్ళీ ఏజ్ లిమిట్ ఏమి ఉండదా అంటే జనరల్గా 70? ఏరియల్ వ్యూకి ఏజ్ లిమిట్ ఉండదు, ఏ రిస్ట్రిక్షన్స్ లేవు. ఎవరైనా సరే 2 డేస్లో వెళ్ళి హైదరాబాద్ రావచ్చు. సో కాబట్టి ఇంక ఎవరైనా వెళ్ళాలి, ఆ కోరిక తీరలేదు అనుకుంటే ఇలా వెళ్ళలేని వాళ్ళు అలా వెళ్ళచ్చు. అదొక చూసాం. సబ్స్టిట్యూట్ మార్గం అంతే అమ్మది. ఓకే అండి. సరే, చాలా చక్కగా వీటి గురించి మాకైతే చాలా క్లియర్గా వివరించారు. బట్ ఇంకొక క్వశ్చన్ ఉంది, పర్సనల్గా అడగచ్చా? మరి మీరు చెప్పండి. మీరు ధైర్యంగా ఆన్సర్ చెప్తాను, నిజమే చెప్తాను అంటే నేను అడిగేస్తాను. ఖచ్చితంగా అమ్మా. ప్రైమ్9 టీవీ ముందు కూర్చొని కెమెరా ముందు ప్లస్ ప్రేక్షకుల ముందు మీరు ఎటువంటి క్వశ్చన్ అడిగినా సరే నిరభ్యంతరంగా ధైర్యంగా నిజంగా చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. నాదే కాదు, ప్రేక్షకులు చాలా మందిలో కొంతమంది ఉన్నారు, వాళ్ళందరి క్వశ్చన్ కూడా ఇది. సో నేనైతే అడుగుతున్నాను. Yes, please. జనరల్గా గాయత్రి టూర్స్ గురించి గతంలో ఒక అభియోగాలు కొన్ని విన్నాం అనమాట. అంటే ఎవరైతే మీరు ప్రయాణికులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కొన్ని డబ్బులు వసూలు చేశారు అని, కొంచెం మోసం చేశారు అని కొన్ని వ్యాఖ్యలు విన్నాము. మరి ఏంటి, నిజంగానే ఏం జరిగింది? నిజంగా మీరు మోసం చేశారా? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మరి మీరేమంటారు? ఎస్ అమ్మా. యాక్చువల్గా 2019 వరకు సాఫీగా ప్రశాంతంగా జరిగినటువంటి కైలాస యాత్ర 2020, 21, 22 వరకు కైలాస యాత్ర అసలు లేదు. 23లో చైనీస్ గవర్నమెంట్ కైలాస యాత్రకి అధికారికంగా అందరినీ పర్మిట్ చేస్తూనే ఇండియన్స్ని కూడా ఇస్తుంది అని చెప్పిన ఉద్దేశంతోనే మనం కైలాస యాత్ర సంబంధించిన ఆపరేషన్స్ చేశాము. చివరికి మనం ఫ్లైట్స్, హెలికాప్టర్స్ ఇవన్నీ బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ అన్నీ చేసుకున్న తర్వాత, టీమ్ ఆఫ్ పీపుల్, ఫుడ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ బ్లాక్ చేసుకున్న తర్వాత చివరికి నెక్ ఆఫ్ ది మూమెంట్లో అంటే గెట్ టుగెదర్ అంతా కూడా పూర్తయి వారందరికీ ఇవ్వాల్సిన కిట్స్ కూడా ఇచ్చిన తర్వాత చివరికి కైలాస యాత్ర అనేటువంటిది పర్మిట్లు అనేటువంటిది ఇస్తున్నాం అని చెప్పి చివరికి ఇవ్వకుండా ఆపేయడం జరిగిందమ్మా. అప్పుడు 2023. సో ఆ టైంలో కొన్ని రిఫండ్స్ వస్తే 2023లో మేము ఆల్రెడీ వారందరికీ రిఫండ్ చేయడం జరిగింది. 2024కి వచ్చిన తర్వాత 2023లో ఏ ఇష్యూ లేదు. ఆల్మోస్ట్ కస్టమర్స్ అందరూ సాఫీగా నెక్స్ట్ ఇయర్కి వెళ్దామనుకున్న వాళ్ళు పోస్ట్పోన్ చేసుకున్నారు. వెళ్ళలేనటువంటి వారందరూ కూడా తిరిగి రిఫండ్స్ తీసుకున్నారు కొద్దిమంది చాలా. సో ఇవంతా జరిగిన తర్వాత 2024లో కైలాస మానస యాత్రకి తిరిగి అందరినీ అలౌ చేస్తున్నారు. ఈసారి ఇండియన్స్ అలౌ చేస్తారేమో అన్న ఉద్దేశంతో తిరిగి మళ్ళీ అందరూ కాస్త మూవ్ అవుతూ వచ్చారు. ఏజెంట్స్ అందరూ కూడా ఆల్రెడీ పాత వాళ్ళ కోసం మనం ఇన్వెస్ట్ చేసినటువంటి యొక్క అమౌంట్స్ కానీ వారి కోసం మనం ఏర్పాటు చేసిన అలానే ఉన్నాయి కాబట్టి కొత్త వాళ్ళని దాంట్లో భర్తీ చేస్తూ రావడం జరుగుతూ వచ్చింది. సుమారుగా ఒక 80 మంది వరకు కొత్త వాళ్ళని కూడా మనం కైలాస మానస యాత్రకు రిక్రూట్ చేశాం. ఇది ఇలా ఉండగా ఒక పాయింట్ ఆఫ్ టైంకి వచ్చిన తర్వాత కైలాస యాత్ర ఇంకా లేదు, ఉండదు అని తెలుసుకొని మనం స్టాప్ చేయమని చెప్తే మా ఆఫీస్లో పనిచేస్తున్న ఒక స్టాఫ్ ఒకరు మేము ఆఫీస్లో లేని సమయాన ఎవరైనా కస్టమర్ వస్తే వాళ్ళని మిస్లీడ్ చేసి ఒక 50,000, 1,00,000 వాళ్ళ యొక్క కస్టమర్ వస్తారు, అమౌంట్ పే చేస్తారు. చేసేటప్పుడు మీరు నా పర్సనల్ అకౌంట్కి వేయండి, చెక్ ఇవ్వండి, పేరు రాయకండి, నేను సార్ని అడిగి వేసుకుంటా, ఇలా మా బిల్స్ ఇచ్చాడు, వాడు అకౌంట్లోకి వేయించుకున్నాడు. చివరికి ఇదంతా మేము ఒక 2 months టైం తర్వాత జరిగినట్టు కమ్యూనికేషన్ గ్యాప్, కస్టమర్తో బాగా గ్యాప్ పెంచడం,
ఎప్పుడు మేము అందుబాటులో కైలాస యాత్రకు సంబంధించిన యాత్ర లేదని అందుబాటులోకి వచ్చే సమయానికి వీళ్ళందరినీ కైలాస యాత్రకు సంబంధించిన కస్టమర్స్ అందరినీ మమ్మల్ని ఎప్పుడు రప్చర్లోకి నెడితే వాడు సేఫ్ ఉంటాడనే ఉద్దేశంతో అలా ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నాకు ఇదంతా కూడా తెలుసుకుంటూ వచ్చిన తర్వాత లేట్ అయిపోయిన తర్వాత ఇదంతా నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చా, మా ఉప్పల్ పరిధిలోనే. చివరికి వాడు అబ్స్కాండ్ అయ్యి వారు దొరకక రాక కొంతమంది కస్టమర్స్ ఇంటికి వెళ్ళి కాస్త వాళ్ళందరిని రెచ్చగొట్టి, సహజంగా ₹1,00,000 నేను మీకు ఇవ్వాలంటే ఏ ఒక్కరికైనా నాకు ₹10,000 మీ దగ్గర నుంచి రావాలంటే నాకే బాధ అనిపిస్తుంది, అయ్యో నేను 10,000 ఇచ్చి తీసుకోలేకపోతున్నాను. అటువంటిది ఆబ్వియస్గా కస్టమర్కి ₹1,00,000 ఇచ్చినప్పుడు వాళ్ళందరినీ ఒక వాట్సాప్ గ్రూప్లో మా డేటా అంతా చోరీ చేసి దొంగిలించుకొని వెళ్ళి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళందరినీ అందులో రెచ్చగొట్టి మీ డబ్బులు కాస్త ఇవై అని చెప్పి అందరినీ కాస్త ఫంక్ చేస్తే ఎవరిని భయపడతారు ఖచ్చితంగా. కొంతమంది నా మొహం చూడకుండా కేవలం నా పేరు విని బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, నన్ను చూస్తే చాలా అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఈ యొక్క లోకంలో, ఈ యొక్క కైలాస యాత్ర సంబంధించిన సబ్జెక్టులో. అటువంటి వాళ్ళందరూ నమ్మి కట్టిన వాళ్ళందరూ దూర ప్రాంతాలు ఉన్న వాళ్ళందరూ భయభ్రాంతాలకు గురై చివరికి ఎన్నెన్నో స్టేషన్స్లో, కోర్టులలో, వాటిలో వీటిలో నా ఇష్యూ చాలా పెద్దగా అయింది. చివరికి ఉన్నదంతా కూడా సబ్మిట్ చేశా, ఇది పరిస్థితి అని చెప్పా. ఇష్యూ కోర్టులో ఉంది. చివరికి ఎవరైతే ఈ ఇష్యూ అంతా చేశారో వాడిని కూడా చివరికి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. వాడి మీద వాడి మీద కేసులు పెట్టడం జరిగింది, ఇవన్నీ జరిగిపోయింది. సో చేసిన వాడు బాగున్నాడు, కైలాస యాత్ర ఏర్పాటు చేసిన వాడు నేనైతే సఫర్ అయ్యా. అందరూ నా మీద బురద చల్లారు. చివరికి ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు నేను ఏం చెప్పాలన్నా ఏం చేయాలన్నా నాకు ఒక ఆన్సర్ కావాలమ్మా. ఆ ఆన్సరే కైలాష్. అల్టిమేట్ టార్గెట్ ఏంటి, నాకు డబ్బు ఇచ్చింది దానికోసం, కైలాస యాత్ర కోసం. ఒక 20,000 నుంచి మొదలు పెడితే ₹1,00,000, ₹2,00,000 డబ్బులు కట్టింటారు. వారి యొక్క స్తోమతను బట్టి, వారి టైం బట్టి. దీంట్లో కూడా అన్ని ఒకటేసారి తీసుకోవడం ఉండదు, అడ్వాన్సెస్ డిఫరెంట్ స్టేజ్లో ఉంటాయి. వీటిలో మనం ఎప్పుడైతే అన్ని ఏర్పాటు చేయాలన్నప్పుడు కైలాస యాత్ర ఈ 2025లో ఓపెన్ అవుతుంది, ఖచ్చితంగా మనం తీసుకెళ్తాం అనేసరికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందమ్మా. జరిగిపోయిన తర్వాత ఈ జనవరి నుంచి కైలాస యాత్ర అధికారికంగా భారతీయులకు కూడా అనుమతిస్తున్నామని చెప్పిన తర్వాత నేను ముఖ్యంగా పాత కస్టమర్స్ ఎవరైతే బుక్ చేసుకొని ఉండి వారితో మా సత్సంబంధం ఉండి మాతో టచ్లో ఉన్న వారిని తక్కువ పట్టించుకున్నామమ్మా. ఎవరైతే డిఫరెంట్ మార్గాల గుండా మిస్అండర్స్టాండ్ చేసుకొని స్టేషన్ల మార్గంగా చెక్ బౌన్స్లని కన్జ్యూమర్ కోర్టులకు ఎవరైతే వెళ్ళి ఉంటారో అటువంటి వారిని కూడా రిక్వెస్ట్ చేసి, సార్ మీ డబ్బు పలానా తీసుకున్నది ఏదైతే ఉందో పలానా ఇన్వెస్ట్ చేయడం జరిగింది, ఆ రోజు మీరు అపోహత ఉండిండొచ్చు, కానీ ఇవాళ కైలాస యాత్ర ఓపెన్ అయ్యింది, మీరు నా మీద బురద చల్లినటువంటిదంతా కడుక్కోగలిగా, కానీ మీ డబ్బు మాత్రం నా దగ్గర ఎక్కడో ఇరుక్కుపోయి ఉందనేటువంటి ఒక భావన మీ దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ భావన తిరిగి తుడవడానికి మీ కైలాస యాత్ర మీరు చేయండి. ఓకే, అంటే వాళ్ళు ఎవరైతే బుక్ చేసుకున్నారో అంతకు ముందు వాళ్ళని మళ్ళీ ఇప్పుడు యాత్ర కోసం తీసుకెళ్తారు. అందరికి లెటర్స్ పంపించాం, మెయిల్స్ పంపించాం, కాల్స్ చేసాం, విత్ ప్రూఫ్తో సహా మీకు అన్ని సబ్మిట్ చేయమంటే కూడా చేస్తాం. ఇవన్నీ కూడా చేసి ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది కస్టమర్స్ అందరినీ మొదటి బ్యాచ్లో 2029లో వెళ్ళేటువంటి దాంట్లోనే ఈ నేమ్స్ మీరు చూస్తే మీకు సబ్మిట్ చేస్తాను అనేది. ఈ నేమ్స్లో చూస్తే 80% ఆఫ్ ది ఓల్డ్ కస్టమర్స్ అందరూ ఈ యొక్క బాధితులు, ఇప్పుడు మీరు చెప్పిన బాధితులు వీరే. ఎవరైతే మీరు చెప్పినటువంటి సోకాల్డ్ కేసులు పెట్టిన వాళ్ళు ఉన్నారో నా మీద కంప్లైంట్లు ఉన్నాయి, నన్ను డిఫర్మేషన్ చేసినవి ఉన్నాయి. అన్నీ అయిపోయిన తర్వాత కూడా నేను వీళ్ళందరూ నాకు సంబంధం లేదు, ఇవాళ ఇష్యూ ఇస్ ఇన్ కోర్ట్ అని చెప్తే సెకండ్లో అయిపోద్ది. ఒక 4-5 కోర్టు నాకు మిగలచ్చు, కానీ నాది కాంది నాకు అవసరం లేదు. నాది అనుకున్నది కూడా నేను ₹1 కూడా వదలడానికి ఇష్టపడనమ్మా. సో ఆ నిజాయితీగా పెరిగినటువంటి పెంపకంలో నాకున్నటువంటి సుదీర్ఘమైన ట్రాక్లో నా మీద పడ్డ మచ్చని తిరిగి వాళ్ళే కడగాల్సిందే. నేను మిమ్మల్ని దొంగ అని అన్నా అనుకోండమ్మా, అదే ప్రెస్ మీట్లోనే మిమ్మల్ని దొంగ కాదని నేనే ఒప్పుకొని క్షమాపణ చెప్తేనే కదా దానికి పరిహారం అయ్యేది. 100 మంది చూశారు నేను దొంగ అన్నప్పుడు, నేను రూమ్లోకి వచ్చి మీ ఒకరు సారీ చెప్తే అయిపోతుందా? కాదు. కాబట్టి బహిరంగంగా మీ యొక్క ప్రైమ్ నైమ్ ద్వారా అటువంటి వారు ఎవరైనా ఇంకా మిగిలింటే కూడా చెప్తున్నారు. మీరు 20% ఉన్నారేమో, ఇంకా 80 అన్నారు మరి. yes 20% వారు ఖచ్చితంగా ఉన్నారు. వారికి ఏమైనా ఉండొచ్చు అంటే మనసులో, అయ్యో నేను వెళ్తే మరి మా ప్రెస్టేజ్ తగ్గచ్చేమో, మేము అంత గొడవ చేశాం కాబట్టి నన్ను పేపర్లలో మీడియాలలో రచ్చకెక్కిచ్చారు, షర్ట్ ప్యాంట్ బనియంత సహా అన్ని వదిలించేసి నన్ను రోడ్డు మీద నిలబెట్టినప్పటికీ కూడా నాకు ఎటువంటి కోపం కానీ ఎటువంటి సబ్కాన్షియస్ మైండ్ ఎటువంటి ఆలోచన లేదు. మీరు యాత్ర చేస్తే అదే నేను ఇచ్చేటువంటి ఒక పెద్ద గిఫ్ట్ అయినప్పుడు, మీరు యాత్ర చేసినప్పుడు అదే నేను ఈ యొక్క పరిహారానికి ఈ యొక్క ఉన్నటువంటి ఈ యొక్క డ్యామేజ్కి మీరు యాత్ర చేయడమే నాకు మీరు ఇచ్చేటువంటి ఒక రిటర్న్ గిఫ్ట్ అనుకుంటాం మనం. అంతే, వాళ్ళు అన్న గిఫ్ట్ ఇచ్చారు, నేను యాత్రతో వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి ఒకటి. రెండవది ఇంకోటి, ఈ సంవత్సరం 3,25,000 అలా ఇంచుమించుగా కైలాస యాత్ర అయినప్పటికీ కూడా ఈ ఉన్నటువంటి ఓల్డ్ కస్టమర్స్కి మాత్రమే ఫస్ట్ బ్యాచ్లో ప్రిఫరెన్స్ ఇచ్చామమ్మా.
కొత్త వాళ్ళకి ఎవ్వరికి ఇవ్వలేదు. ఓ ఆల్రెడీ Yes. ఇప్పుడు ఈ అంటే వీళ్ళు లెక్కల్లో డబ్బులు తీసుకోపోయి నేను ఏదైనా ఎంజాయ్ చేసిండో ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకొని ఉండి ఉంటే ఏ రూపాయిని కూడా వీళ్ళ దగ్గర ఆశించకుండా ఎక్కువ డబ్బుల్ని ఎంత కైలాస యాత్ర ఖర్చు అవుతుందో ఆ ఖర్చు అవుతున్న డబ్బు మాత్రమే తీసుకొని వీళ్ళని కైలాస యాత్ర చేయించగలుగుతున్నాం. అప్పుడు ఏదో 15 కోట్లు 20 కోట్లు అబ్స్కాండ్ అయ్యాడు, జైల్లో ఉన్నాడు, ఏవో చెప్పారు. ఇవి ఏమైనా చేసి ఉన్నా సరే నన్ను బహిరంగంగా ఉడిదీయండి అని ప్రెస్ మీద కూడా చెప్పే ఆ రోజు నేను. సో అవి చేసి ఉంటే ఈ పాత వాళ్ళని కదా పడతాను నేను. ఈ పాత వాళ్ళ వెనకబడి వాళ్ళ కోసం నేను 4 కోట్ల రూపాయలు ఖర్చు ఎందుకు పెట్టాల్సి వస్తుంది? సో అందులో అర్థం లేదు. సో ఓపెన్గా సో మీరైతే ప్రూఫ్ చేసుకోగలుగుతారు 1000% ఎవరు ఏది చెప్పినా. వారిని కైలాసయాత్ర తీసుకెళ్ళడమే పెద్ద ప్రూఫ్ అన్నప్పుడు ఇంకా కొత్తగా అంటే మీరు ఆ వారికి డబ్బులు అసలు యూజ్ చేయలేదు అని చెప్పడానికి అయితే అన్ని రకాల ప్రూఫ్స్ అయితే మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు కైలాస యాత్రకి నేను ఇన్వెస్ట్ చేసినందుకు వాటిలో ఉన్నాయి కాబట్టే కదా తల్లి ఈ రోజు ఇంతమంది తీసుకెళ్ళగలుగుతున్నాం. అదే ఓల్డ్ కస్టమర్ సంబంధించిన డబ్బు నేను వాడుకొని ఉండి ఉంటే ఇంతమందిని ఓల్డ్ కస్టమర్స్ని కైలాస యాత్ర ఎలా చేయిస్తా అన్నది $1,000 మిలియన్ ప్రశ్న అయి ఉండొచ్చు. ఓకే, వారిని తీసుకెళ్తున్నా అంటేనే ఖచ్చితంగా మీ ఫండ్స్ యూజ్ చేసుకోమని చెప్పడమే కదా. ఎండ్ ఆఫ్ ది డే ₹1,00,000 నాకు కట్టిన కస్టమర్కి ఏం కావాలి? ఆ లక్షను కైలాస యాత్ర కోసం కట్టారు. నాకు అప్పుగా ఇవ్వలేదు, నాకు ఇంట్రెస్ట్గా ఇవ్వలేదు, ఖచ్చితంగా యాత్ర కోసం ఇచ్చారు. ఆ రోజు యాత్రకు చైనీస్ వాడు ఇవ్వకుండా పర్మిట్ వీసా వల్ల ఆగిపోయింది. ఇవాళ చైనీస్ వారు ఇచ్చిన వీసా వల్ల జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరే అని బహిరంగంగా చెప్పాం. ఓకే, కొత్త కస్టమర్స్ డబ్బులు పట్టుకొని వస్తున్నా కూడా దయచేసి మీకు ఈ బ్యాచెస్లో అవకాశం లేదు, మీరు ఈ తర్వాత బ్యాచెస్లోనే వెళ్ళాలి అని కూడా రిక్వెస్ట్ చేశాం. ఓకే. సో 100కు 1000% ఆ 20 మందిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానమ్మా. లాభం లేకుండా మాకు ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు మాత్రమే తీసుకుంటున్నాం ఓల్డ్ కస్టమర్స్ దగ్గర. బికాజ్ ఆల్రెడీ మా దగ్గర ₹1,00,000 ఏదో ఉండిండొచ్చు. ఉండొచ్చు, యా. వాళ్ళకు పెయిన్ ఉంటుంది, అరే కొత్త వాళ్ళకి ఇంతే పాత వాళ్ళకి ఇంతేనా అని. సో పాత వాళ్ళకు కూడా వారి మనసులో కాస్త ఒక చిన్నపాటి మమ్మల్ని కన్సిడర్ చేశారని గుర్తుంచుకోవడం కోసం మాకు ఎంతైతే ఖర్చు అవుతుందో లాభము అన్నటువంటి సర్వీస్ ఛార్జెస్ లేకుండా క్రిస్టల్ క్లియర్గా ఒక ఎక్సెల్ షీట్ వేసి ఇది మీ ఖర్చు అని చెప్పి వారి దగ్గర అదే తీసుకునే ప్రయత్నం చేస్తూ 80% మందిని నేను మౌల్డ్ చేయగలిగామమ్మా. ఓకే, డన్. బికాజ్ ఎందుకంటే పెద్దవారు వారి యొక్క ఘోష వారి యొక్క ఆవేదనను పెట్టుకొని నేను నాకున్నటువంటి ఈ వయసులో నాకు అటువంటి ఒక ట్రాక్ ఎక్కాల్సిన అవసరం లేదు. సో పరమేశ్వరుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఏదైతే ఈ యొక్క సర్వీస్ చేసేటువంటి ఒక ఉద్దేశం ఉందో ఇవన్నిటికీ జాగ్రత్తగా నేను వారందరినీ ఒక ట్రాక్ చేర్చగలిగి వారి యొక్క పెయిన్ తగ్గిన రోజున ఆ రోజు నేను ఒక 100 కోట్లకు అధిపతి అని ఫీల్ అవ్వచ్చమ్మా. సో ఇందులో డబ్బు అనేటువంటిది పక్కగా పెడితే ఇందులో ఎనలేని సాటిస్ఫాక్షన్ ఉంటుంది కైలాష్లో. ఆ క్రీమ్ అనేటువంటిది డబ్బుతోనో లేకపోతే ఇంకో దాంతోనో వచ్చేటువంటిది కాదు. ఆ యొక్క ఎసెన్స్ తెలిసిన వ్యక్తిగా కైలాష్ అంటే ఈ రోజుకి భరత్ శర్మ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే ఒక పేరు వినపడుతుంది. అంటే ఆ రోజులో 200-300 మంది కైలాస యాత్రకి బుక్ అయ్యేటువంటి స్థానం నుంచి ఇవాళ 662 మంది ఈ రోజుకి కైలాస యాత్రకి బుక్ అయ్యి వారందరూ కూడా డిఫరెంట్ మార్గాలుగా ట్రావెల్ చేస్తున్నారు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్తో. అంటేనే ఆ నమ్మకం ఇంకా అంతో ఎంతో ఉంది అనేటువంటి దాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నాన్ని ఇంకా చేస్తూనే ఉన్నా అని మీ ద్వారా కూడా చెప్తున్నాను అటువంటి వారికి. నైస్ అండి, చాలా చక్కగా యాత్ర గురించి వివరించారు. అలాగే మీరు మీద ఏదైతే ఒక ఉందో దాన్ని కూడా మరి చక్కగా వివరించారు. అలాగే ఇంకొకటి మా ఛానల్ ద్వారా మీరు కూడా చెప్తున్నారు, ఇంకా ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించిన ఎవరైనా బాధితులు ఇంకా మిగిలి ఉంటే వాళ్ళకు కూడా నేను కైలాష్ యాత్ర చేయించడానికి ఇంకా సంబంధించిన ఏవైతే కావాలో అవన్నీ చేయడానికి అయితే రెడీగా ఉన్నాను అంటారు, అంతే కదా? 1000% అమ్మ. ఏ కస్టమర్ ఒక కస్టమర్ అయినా మీకు కాల్ చేసి మేము భరత్ శర్మకు రూపాయి కట్టాము, గాయత్రి ట్రావెల్స్ మేము ట్రావెల్ చేద్దాం అనుకున్నాము, మమ్మల్ని ట్రావెల్ చేయించకుండా ఆయన కాస్త ఆపేశాడు అనేటువంటి మాట ఏదైనా అంటే ఆ రోజు మీరు డైరెక్ట్గా నాకు కాల్ చేసి ఇదే స్టూడియోకి పిలిపించి మీరు మాట్లాడచ్చు. ఖచ్చితంగా ఆ రైట్ మీకు ఉందని నేను భావిస్తున్నాను. డెఫినెట్లీ అండి, చూద్దాం. థ్యాంక్ యూ అండి భరత్ శర్మ గారు, చాలా చక్కగా నిజంగానే ఎవ్రీథింగ్ మాకు అర్థమయ్యేలా ప్రేక్షకులు కూడా అర్థమయ్యేలా వివరించారు. అండ్ ఈ గురించి కూడా దాట వేయకుండా ఏ క్వశ్చన్ అయితే అడిగానో దాన్ని దాట వేయకుండా చక్కగా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అమ్మ. నమస్తే అండి. సో ఇదండి, విన్నారు కదా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత భరత్ శర్మ గారు టూర్స్ గురించి వాళ్ళు ఇచ్చే ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో వాటి గురించి వివరించారు. సో అలాగే మనం అడిగిన ఏదైతే క్వశ్చన్ ఉండిందో దానికి కూడా సమాధానం క్లియర్గా చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయన ఛాలెంజ్ కూడా చేస్తున్నారు, ఇంకా ఎవరైనా అక్కడ మిగిలిపోయి ఉంటే 20% అన్నారు, వాళ్ళు కనుక ఇక్కడ మిగిలిపోయి ఉంటే మాకు కాల్ చేయొచ్చు లేదా ఆయన కూడా అప్రోచ్ అవ్వచ్చు, వాళ్ళకు కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తాను అని అయితే ఆయన చెప్తూనే ఉన్నారు. ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వరకు నేను ఏ తప్పు చేయలేదు, అన్ని ఆధారాలతో నిరూపిస్తానని కూడా ఆయన చాలా గట్టిగా చెప్తున్నారు. సో అదండి ఈరోజు స్పెషల్ ప్రోగ్రామ్. నమస్తే.